గతం ఎంతో ఘనమైనది అంటారు కదా మనోడు. హేజూడ్ గతం చాలా దరిద్రం. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే మొత్తం చిల్లర పంచాయతీలు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అంటే మనందరం కలిసి ఎదగాలని చెప్పి, మనందరం కలిసి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ ఎదుగుతున్నావు. అజయ్ హనుమంతు, ప్రణీత్ హనుమంతు అన్న అన్నదమ్ములని ఎవరికీ తెలియదు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. వాడు ఏం చేశానంటే కంప్లీట్ గా పబ్లిక్ ముందుకు వచ్చి, నేను మీ తమ్ముడిని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అన్నయ్య ఇప్పుడు మోసం చేయరు, నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అంత తమ్ముడు ఒకలా తప్పు చేస్తే నా తమ్ముడు తప్పు చేశారని చెప్పకుండా ఆడికి నాకు సంబంధం లేదని చెప్పేసి. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విడాకులు అయిపోయి మా తమ్ముడికి నాకు అది ఎవరో నాకు తెలియదు అని చెప్పేసారు. ఈ గతం, ఫ్యాషన్, ఫిట్నెస్, ఫేక్ గివ్ అవేలను పక్కకు తోస్తాడు, జర్నలిస్ట్ అయిపోయారు. ఇలా కూర్చొని మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. ఇంకోసారి మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫేక్ గివ్ అవేస్. ఈ ఫేక్ గివ్ అవేస్ నువ్వు స్టార్ట్ చేసిందే కదా, ఇది విను, ఇది విను, ఇది విను అని చెప్పి. ఇక్కడ నువ్వు కూడా చెప్పాలి కదా, బెట్టింగ్ యాప్ మాట్లాడాలి కదా. నిన్న 17,000 కోట్లు తీసుకెళ్లిపారు బెట్టింగ్ కంపెనీ. 416 గన్లు ఉపయోగించండి. నేను చచ్చే లోపు మినిమం 30 మందిని లేపేస్తా సార్. అది కాకుండా పాకిస్తాన్ యుద్ధం 11 వీడియోలు చేస్తావు, పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, నీకు తెలుసా? అంటే అది యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం, 11 వీడియోలు చేసావు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? పెళ్ళైంది అంటున్నావు, ఖర్చుల కోసం అని చెప్పి రోజుకు ఒక వీడియోతో సావదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు.